తెలంగాణలో అధికారంలోకి రావాలన్నా ఈలాంటి వాడి వల్లే సాధ్యం అనే పరిస్థితి ఉన్న సందర్భంలో ఒక పెద్ద మచ్చ ఆయన రాజకీయ భవిష్యత్తు మీద ఇది రేపు ఖచ్చితంగా. అయితే అనైతికత నైతికత కాన్సెప్ట్లో ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. కానీ దాన్నే సీరియస్గా తీసుకుంటారా జనం? జనంతో పాటు హైకమాండ్ ఎలా తీసుకుంటారు? హైకమాండ్ దాంట్లో అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటే గనక మొన్న మోడీ వేదిక మీదకి రాదు. రేపు అతను గనక అమ్మాయి మైనరే అని తేలితే మాత్రం పెద్ద ఇష్యూ అవుతుంది, నో డౌట్. ఫోరెన్సిక్ రిపోర్ట్ తర్వాత అమ్మాయి మైనరే అని తేలితే గనక ఇతను కాపాడలేరు. కొడుకు చేసిన తప్పుకి తండ్రి మూల్యం చెల్లించుకోవాలా? ప్రాక్టికల్ గా ఏంటంటే ఒక దూకుడుగా వచ్చిన మీరు చూస్తే ఇందులో పొలిటికల్ గా కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ రచ్చ చేస్తుంది బీఆర్ఎస్. అంటే కాంగ్రెస్ ని రేపు దించగలిగిన శక్తి, బీఆర్ఎస్ ని ఎదగనీయకుండా చూడగలిగిన శక్తి బండి సంజయ్కి ఉందన్న భయం వాళ్ళని వెంటాడుతుంది. బండి సంజయ్ క్యారెక్టర్ అసాసినేషన్ ఇప్పుడు కేటీఆర్ గురించి ఇంతకు ముందు వచ్చినాయి తెలుసు. కేటీఆర్ కి సంబంధించి డ్రగ్స్ అనిను లేకపోతే అమ్మాయిలని ఇట్లాంటి చాలా ప్రాజెక్ట్ అయినా కూడా అవన్నీ ముద్రలు అన్నారు. ఇప్పుడు ఇందులో చూసినా కూడా అత్యాచారం సీన్ ఎక్కడా కనిపించట్లేదు. వ్యవహార శైలి అది. అలాగే దీన్ని హనీ ట్రాప్ అని కూడా అనలేం కదా. హనీ ట్రాప్ అసలు కాదు. హనీ ట్రాప్ అనేటటువంటి పదం దండగ. ఒక రకంగా చెప్పాలంటే హైఫై ప్రొఫైల్లో జీవితాల్లో ఎంజాయ్మెంట్ ఎట్లా చేస్తున్నారో అట్లా చేసే లగ్జరీ లైఫ్ లో జరిగినటువంటి సంబంధం, అనుబంధం కూడా కాదు, సంబంధం, ఆస్వాదన, అది అనైతికంగానే ఉంటది బేసిక్ గా. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్